కొన్ని సంవత్సరాల క్రిందట ఒక ఒక ప్రాంతంలో సభలు నిర్వహిస్తూ ఉంటే ప్రకటన గ్రంథం మీద వ్యాఖ్యానం చేయడానికి ఒక ఆయన వచ్చాడు. ఆయనకున్న బిరుదు ఏంటంటే ప్రకటన గ్రంథం స్పెషలిస్ట్ అంట. ఆయన ప్రకటన గ్రంథానికి స్పెషలిస్ట్ అంట. ఆయన మెసేజ్ ఇచ్చాడు. ఆ మెసేజ్ ఇవ్వగానే నేను చెప్పింది ఏంటంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయం చెప్పాను. సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. అదే తీసుకొని ప్రసంగం చేశాను, గంట ప్రసంగం చేశాను. అందరి డినామినేషన్ కూర్చున్నారు కదా, ఎందుకంటే నేను బాగా డబ్బు ఉన్నాడు, అందరితో పరిచయం, అందరూ వచ్చారు. ప్రసంగం అయిపోయింది. అయిపోయిన 1.5 సంవత్సరానికి 1.5 సంవత్సరానికో ఈ వ్యక్తికి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి మంచంలో పడ్డాడు. మంచంలో పడగానే అన్ని డినామినేషన్లు వస్తున్నారు పరామర్శించడానికి. అప్పుడు ఏమైందంటే ఒక డినామినేషన్లో వచ్చారు, వాళ్ళు పరామర్శించారు, వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళు ఇలా రిటర్న్ అయ్యేటప్పుడు నేను ఆటోలో దిగాను ఆయన పరామర్శించడానికి. నేను నా చర్చి వాళ్ళని వేసుకొని నేను దిగాను. దిగగానే వీళ్ళు ఇలా వెళ్తున్నారు, నేను ఇలా లోపలికి వెళ్తున్నాను. వీళ్ళలో ఒక 80 సంవత్సరాల ముసలైన ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఇలా వెనక తిరిగి చూసి నన్ను పిలుద్దాం అనుకున్నాడు ఇలా. కానీ నా పేరు తెలియదు ఆయనకి. ఆ రోజు ప్రసంగం విన్నాడు ఆయన, నా పేరు తెలియదు ఆయనకి. ఆయన ఇలా వెనక్కి తిరిగి చూసి నేను ఆయన వెనక్కి వెళ్తున్నాను కదా, ఆయన వెనక్కి తిరిగి చూసి ఇదిగో యెషయా గ్రంథం 6వ అధ్యాయం చెప్పింది నువ్వే కదా అన్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం చెప్పింది నువ్వే కదా అన్నాడు. అంటే నా పేరు తెలియదు ఆయనకి. ఆ రోజు అడగలే, హడావిడిలో నేను వచ్చేసాను, వాళ్ళు వెళ్ళిపోయారు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం చెప్పింది నువ్వే కదా అన్నాడు. అనగానే వెనక్కి తిరిగి చూశాను. బాబు ఆ రోజు యెషయా గ్రంథం 6వ అధ్యాయం చెప్పావు కదా, ఇప్పటికీ నువ్వు చెప్పిన ప్రతి పాయింట్ నాకు గుర్తుంది, అద్భుతంగా చెప్పావు. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతిసారి ప్రార్థన నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీ పేరు తెలియదు కాబట్టి ఈ మాట నన్ను ఏమనుకోకు, నీ పేరు ఏంటని అడిగాడు. అప్పుడు నేను పాస్టర్ జానపాల్ అని చెప్పాను, నా పేరు చెప్పాను అనమాట. ఎందుకు ఈ మాట చెప్పాను అంటే అలా ప్రిపేర్ అయ్యేవాడిని వాక్యాన్ని.